ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమేంటి? ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ పార్టీని దెబ్బతీసిందా? 10 ఏళ్లు అధికారంలో ఉన్న కారు పార్టీ పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోయిందా? స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికలు కేటీఆర్కు అగ్ని పరీక్షేనా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అంచనాలు తారుమారయ్యాయి. షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు 2 ఏళ్ల రేవంత్ పాలనకు ఎన్నికలని కేటీఆర్ ప్రకటించారు. ఘోర పరాజయం కారు పార్టీలో నిరుత్సాహాన్ని నింపింది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ కు అండగా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. 2024లో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ప్రస్తుతం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవటం రాజకీయంగా బీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చింది. మరోవైపు మైనార్టీలు కాంగ్రెస్ కు అండగా నిలవటం గులాబీ నేతలకు మింగుడు పట్టం లేదు. రానున్న జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవటానికి కారు పార్టీకి అగ్ని పరీక్షగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వ్యూహాలు రచించగా కేటీఆర్ అన్నీ తానే వ్యవహరించారు. హరీష్ రావు తండ్రి మరణించిన నేపథ్యంలో చివరి 3 రోజులు మాత్రమే ప్రచారం చేశారు. కేటీఆర్ సభలకు భారీగా ప్రజలు రావటంతో గెలుపు నల్లేరు మీద నడకే అని గులాబీ నేతలు భావించారు. అయితే కేటీఆర్ సభ కోసం ఇతర ప్రాంతాల నుంచి తరలించడం వల్లే ఓట్లు సాధించలేకపోయామంటున్నారు కారు పార్టీ నేతలు. బీఆర్ఎస్ కు అభ్యర్థి మాగంటి సునీత మైనస్ గా నిలిచారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. నవీన్ యాదవ్ కు ఉన్న నెట్వర్క్ సునీతకు లేకపోవటం, పోల్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ లో మకాం వేసినప్పటికీ గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఫలితం రావడంతో క్యాడర్ అయోమయంలో పడింది. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేసీఆర్ ప్రచారం నిర్వహించకపోవటం బీఆర్ఎస్ కు మైనస్ గా మారిందని గులాబీ క్యాడర్ అంటోంది. కనీసం ఒక వీడియో సందేశం ద్వారా అయినా జూబ్లీహిల్స్ ప్రజలను ఓటు అడిగి ఉండాల్సిందే అన్న అభిప్రాయం బీఆర్ఎస్ నేతల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ తర్వాత సెకండ్ గ్రేడ్ నాయకులు లేకపోవడం ఆ పార్టీ ఓటమికి కారణంగా విశ్లేషణలు వస్తున్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవగా ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోయింది. తాజాగా మరోసారి మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలో కారు పార్టీ ఓడిపోయింది. అయితే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సింపతి వర్కౌట్ కావటం లేదనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ స్థానిక సంస్థలను ఎదుర్కోవటానికి ఇప్పటికే కేటీఆర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కు శనివారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జనవరి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడైనా జరగచ్చు. అంతేకాకుండా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సైతం ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ ఒకేసారి ఎదుర్కోవటం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారొచ్చని అనలిస్టులు చెబుతున్నారు.